మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి జరుగుతున్న పర్వాలకు సంబంధించి చూసుకుంటే నిన్న పేర్ని నాన్నగారి ఆధ్వర్యంలో, అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను పీటీ వారెంట్తో 10 నిమిషాల క్రితం ఇక్కడి నుంచి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. జైలుకి వెళ్ళి కలిసే పరిస్థితి కూడా లేదనేటువంటి పరిస్థితిలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ జైలు బయట. అలాగే నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు. వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్కి సంబంధించి ఆయన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉన్నాడు, లేకపోతే ఖండించాలి కదా, ఉన్నాడు కాబట్టి ఖండించలేదు, వర్ర రవీంద్రారెడ్డి కాదు, ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేటువంటి కామెంట్లు షర్మిల గారు చేశారు. ఇప్పుడు సాధారణంగా మనం సుపుత్ర కొంపపేకర అని ఒక సామెత ఉంటుంది సార్. అలాగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి సుపుత్రిక. సో ఓవరాల్గా మీరు గమనిస్తే ఈ షర్మిల గారి కామెంట్స్కి నేను గత విశ్లేషణలోనే మనం చెప్పాం. ఈ వర రవీందర్ పేరు మీద ఆ విశాఖపట్నం నుంచి ఒక అతను ఎన్ని అకౌంట్లు పెట్టాడు, అక్కడి నుంచి షర్మిల గారికి సునీత గారికి హ్యూమిలియేషన్ ఎలా ఉందో, తదనంతర పరిణామాల్లో వాళ్ళు వర రవీందర్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు. వర రవీందర్ని వెనకేసుకొచ్చి ముందుకేసుకొచ్చినందువల్ల మనకు వచ్చేది సచ్చిది కూడా ఏం లేదు. ఆడపిల్లల పట్ల అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే నాట్ యాక్సెప్టబుల్. నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను, ఖండిస్తాను కూడా. సో ఈ విషయాలకు వస్తే ఇప్పుడు సోషల్ మీడియా అన్న దాంట్లో యువతల పక్క వాళ్ళు అచ్చాని పచ్చపూసలు అయితే అయ్యి బాబో ఇదేంటి ఇంత ప్రపంచం తెరబెట్టేసారు వీళ్ళే అని చెప్పి అదే మరి వీళ్ళు చేసినవి. ఎప్పుడో విజయమ్మ గారు 2 ఏళ్ళ క్రితం టైర్ బరెస్ట్ అయితే కొడుకే చంపిపోయాడు అన్నది మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు చూడండి 25 సంవత్సరాల సినిమా మళ్ళీ రిలీజ్ చేసినట్టుగా రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఇవన్నీ మన ఒక్క దగ్గరకు వచ్చేసరికల్లా ధర్మం ఎలా ఉంటుంది, దానికి ఒక విపరీత ధోరణి ఉంటుంది. మన దగ్గర మాధ్యమాలు ఉన్నాయి, ఏ కథలైనా చెల్లిపోతాయి. ఒక మాధ్యమంలో మనకి జర్నలిజం విలువలు పరంగా పెట్టి నా జర్నలిజాన్ని ఇలా చేస్తామని చెప్పి రాజీనామా చేసి వచ్చిన వాళ్ళతో అధినేతలే వెళ్ళి కొల్లేడైపోయి మాట్లాడేసుకుంటుంటే తర్వాత నేను మీకు ఎన్నోసార్లు చెప్పా కూడా విశ్లేషణలో, నేను చూసిన ఏ ఛానల్లో కూడా ఒక చైర్కి అంటే ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ ఇచ్చే అంత ఉదంతం గత 5 ఏళ్ళు బట్టి పూర్తిగా డెకరం కోల్పోయింది. ముఖ్యమంత్రి చైర్లో ఉన్నప్పుడు కూడా సంబోధించే విధానం, మాట్లాడే విధానం. అందుకే వెనకడికి ఒక సామెత ఉంటుంది, ఆవు చేలో వేస్తే దూడ గట్టు మీద మీదని. నిన్న ఆ ఛానల్ యొక్క ఆ భౌగోళిక ఛానల్లో అధినేతలు ఇద్దరు కూర్చున్న ఒక ఇంటర్వ్యూలో క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ యొక్క మనోగతంలో ఒక మనిషికి సంబోధించే విధానం ప్రజలు గమనించండి. ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్ రాంగ్ ఉన్నప్పుడు నువ్వేం చేసినా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. అంతేగా. యాజ్ ఇఫ్ నాకు తెలిసి టీటీడీ చైర్మన్ పదవి ఒక గౌరవప్రదమైన అత్యున్నత విలువలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం అన్నది నాకు తెలిసినంత వరకు ఒక పార్టీ ఇచ్చే హానరోరియం పోస్ట్ అంటారు. ఈవెన్ పదవి తీసుకున్న తర్వాత అయినా దానికి తగ్గట్టు గౌరవప్రదంగా వ్యవహరించాలి. నాకు తెలిసి ఇంకా ఆ పదవి తీసుకున్న తర్వాత ఆ హుందాతనంతో అవన్నీ తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. కానీ భాష ఎవరైతే మీకు ఆ డిస్క్రిప్షన్ ఏ ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నారు సార్? ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేద్దాం అన్నది ప్రైమా ఫేస్గా మీరందరూ కూర్చుని భౌగోళి ఛానల్ అందరూ డిసైడ్ చేసుకున్నారు. నేను భౌగోళి అంటే మళ్ళీ విపులీకరించి చెప్తాను. పెద్ద మూగుడు ఉంటుంది, దాన్ని భౌగోళీలు అంటారు. అందులో ఏంటంటే పెళ్ళిళ్ళలోనూ సంతర్పణలోనూ దానికి తగ్గట్టు వంట ఉండాలి. కానీ వీళ్ళ దగ్గర ఎప్పుడు విషయం లేక చిన్న 1 కేజీ కూరకు ఇంత పెద్ద భౌగోళి తీసుకొచ్చి వండుతూ ఉంటారు. సంచేత ఏంటంటే ఈ 5 నెలల ప్రస్థానంలో మీరు ఏవైతే ఎత్తుకున్నారో సార్ అన్నీ బూమరంగే చూసుకోండి. కావాలంటే ఇవాళ మీరు ఇంకొక 5 ఏళ్ళు నేను రాష్ట్ర విభజన దగ్గర నుంచి చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండిపెండెంట్ ఎబిలిటీతో ఒక పార్టీ ప్రస్థానంలో. ఇక్కడ కేసీఆర్ గారిని ఇదే మాట వింటూనే ఉన్నాం, ఏ రోజు పడితే ఆ రోజు అరెస్ట్ చేసేస్తారు, జైల్లో వేసేస్తారని. ఈ పొటానీ కబుర్లు ఇని చెవుల్లోంచి క్యాబేజీ పూలు మొలుస్తున్నాయి అందరికీ. ఏదో మీ చేతిలో ఉన్నట్టు కబుర్లు చెప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అండ్ గౌరవ సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయో అవి ఇండిపెండెంట్ కెపాసిటీతో ఎలా పనిచేస్తున్నాయో అందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి గారిని సిబిఐ లాడితే వీళ్ళు అరెస్ట్ చేయలేకపోయింది. ఇదే మాట ఇదే సోషల్ మీడియా మీద ఆనాడు ఇంత ఉధృతం చేస్తే మీరు ఎవరైనా ఉండుందరు అసలుకి. పత్రికా స్వేచ్ఛ ఎందుకులే అని అనుకున్న తర్వాత గెలుపోటములు ఇవాళ మీరు చూడండి. నేను చూడని ప్రపంచం నక్కబుట్టిన 4 ఆదివారాలు నేను చూడని ప్రపంచం అన్న పోకడలో మీరు మాట్లాడకండి. ఇదే 23 స్థానాలకి గతంలో తెలుగుదేశాన్ని పరిమితం చేసినప్పుడు ఏమైందో అందరికీ తెలుసు. ఇవాళ 164 స్థానాలు రాగానే 151 వచ్చినవి, వాళ్ళకి 23 వచ్చినవి, వీళ్ళకి 11 వచ్చినవి వాస్తవాలు.
ప్రజాహితాన్ని కోరుకున్న కోణంలో కనుక మీరు చేస్తే నిజంగానే చెప్పాలంటే ఒక బొంబార్డింగ్తో చేసిన ఒక ప్రక్రియ బూమరంగ్ అవడం సర్వసాధారణం. సార్ ఒక 5 సంవత్సరాలు ప్రజలకి మనశ్శాంతి లేకుండా మీ ఛానళ్ళ పరంగా ఖచ్చితంగా అవాస్తవాలే చెప్పుకుంటూ వచ్చారు. సార్ కానీ వాస్తవ రూపం ఎంతవరకు అన్నది చెప్పండి మీరే. 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు రాసేశారు కదా పొంకాలు. మరి నేను బడ్జెట్లో ఎందుకు పెట్టలేపారు ఆ ఫిగర్లు? దాని మీద ఒక్కళ్ళు కూడా చర్చ మరి ఎందుకు చేయరు మీరు? ఎక్స్టెన్షన్స్ ఎందుకుంటావు చర్చల్లో? అంతేగా. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు, ఓ పులివెందుల ఎమ్మెల్యేగా వచ్చి డిస్కషన్ చేయడానికి వస్తారు. ఇవ్వండి మీరు 164 ఉన్నప్పుడు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి. నెక్స్ట్ ఎవరైతే వాళ్ళకి ఇవ్వాలి కదా. బీజేఆర్ గారికి ఇవ్వలేదు, ఇదేనా మానవుడు రామారావు గారు? మర్చిపోతే ఎలాగా? అప్పుడు కాంగ్రెస్ పరిమితం అయింది కదా. రామారావు గారు లాంటి పార్టీ ప్రభంజనం సృష్టించినప్పుడు కాంగ్రెస్ కూడా అప్పుడు కన్ఫైన్ అయింది కదా. చేత మనం ఏం చేస్తున్నాం అన్నది మర్చిపోకూడదు. ఇవాళ నేను చూసిన ప్రపంచం గురించి మాట్లాడే నక్క సామెతని ఒకసారి పునర్నమనం చేసుకోగలిగితే మీరు చూసిన ప్రపంచాన్ని వాస్తవాలు ప్రజలకు పెట్టండి. ఎవరు కాదను. ఒక జర్నలిజం అన్నది విలువల్ని పరిరక్షించడానికి ఉండాలి. ఒక పోలీస్ వ్యవస్థ దానికి వన్నె తీసుకురావాలా. ఇవాళ ఒక సెట్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చేస్తున్న విధానం వెసెస్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చేసిన విధానం గమనించుకోండి. అర్రే ఇంక మమ్మల్ని మించింది లేదు మేము లేదంటే ఒక్కసారి ఒక వ్యక్తి చేసిన పని వలన వ్యవస్థకి ఎంత డ్యామేజ్ అవుతుందో పరిగణలోకి తీసుకోండి. ఇవాళ మీరు నేను కాదు కదా, గౌరవప్రదమైన పోలీస్ డిపార్ట్మెంట్ని నేను ఈ రోజు దాకా మన్నించిన విధానం చూడండి. ఇవాళకి కూడా మీకు ఇంకా స్టిల్ హ్యావ్ దట్. అంతే కదా. డీజీపీ గౌరవ డీజీపీ గారు ఆయనకున్న ఆధ్యాత్మిక చింతన, ఆయనకి సమాజం పట్ల ఆయనకున్న కన్సర్ను మీకు తెలుసో తెలీదు, నాకైతే బాగా తెలుసు. ఆయన ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన విలువలతో కూడిన విశ్వసనీయతని చాటుకుని ఈరోజు ఆ ఉన్నతమైన పదవికి అధిరోహించారు. కానీ ఇది మీలాంటి వాళ్ళు చేసింది అలాంటి గొప్ప వ్యక్తికి మచ్చొస్తుంది. గమనించండి. ఎందుకంటే వ్యవస్థలో 1-2 ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వ్యవస్థ అంతా ఇంత చక్కగా ఎందుకు నడుస్తుందంటే ఒకరిద్దరు చేసిన తప్పుల్ని తల్లి కడుపులో పెట్టుకున్నట్టు కడుపులో పెట్టుకోగలదు కాబట్టి మిగిలిన సమాజం అంటే సర్వైవల్ ఉంటుంది. కానీ ఆ సర్వైవల్కే ప్రశ్నార్థకంగా తయారు చేసిన వ్యవస్థని మీరు ముందుకు నడిపిద్దాం అనుకుంటే శాశ్వత ప్రయోజనాలు ఉండవు, దీర్ఘకాలిక ప్రయోజనాలు అంతకన్నా ఉండవు. టెంపరీ ఏదో మీకు కుషామతి రాజకీయాలకి చాలా బాగుంటుంది. సంబంధం లేని వాళ్ళు రాజకీయాలు చేస్తే యాప్ట్ అయ్యేది. అది అబ్సల్యూట్లీ ఇట్ విల్ నాట్ యాప్ట్. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, ఇవాళ మీకు జర్నలిజం విలువల్ని పరిరక్షించడం తిలోదకాలు ఎప్పుడూ వదిలేశారు. కానీ ఇప్పుడు కూడా విలువలు విశ్వసనీయత గురించి 10 సార్లు చెప్పుకునే ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తికి ఎప్పుడైతే మీరు మీ వ్యవస్థలో పనిచేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ వ్యవస్థలో జరిగిన దాన్ని ఎప్పుడైతే వేలెత్తి చూపించి బయటకు వచ్చిన ఆ వ్యక్తి పరిరక్షణార్థం అన్న కాన్సెప్ట్కి తిలోదకాలు ఇచ్చారనేది చెప్పాలి నేను ఇంటర్వ్యూ చూస్తే. అంటే మీ ఇద్దరి ప్రైమరీ ఎజెండా ఏంటంటే ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేద్దాం అన్న కాన్సెప్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు దానికోసం మీరు ఏదైనా చేస్తారన్నది ఇంకోసారి ప్రూవ్ అయింది. రైట్ సార్, కరెక్ట్. నేను అంటుంది ఏంటంటే నీ దగ్గర విలువలు విశ్వసనీయత లేదు, కొరవడిన దగ్గర విలువలు విశ్వసనీయత ఉన్నా అని నిన్నటిదాకా ఆయన చెప్పింది ప్రవచనాలు వింటుంటే మాకు మీ పట్ల ఆయనకున్న కన్సర్ను మీరు అనే వ్యవస్థతులుగా మీరు నడిపిస్తున్న విధానానికి 10 మంది ఆచ్ఛాదన వచ్చే దగ్గర ఏ వ్యక్తికైతే అక్కడ లోపం జరిగిందో ఆ వ్యక్తి ఇవాళ మాట్లాడే భాష ఎలా ఉంటుందో నేను ఇవాళ సాయంత్రం డిబేట్ చూడాలి. సీరియస్ చెప్తున్నా. ఎందుకంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ ఇండివిజువల్ ఎజెండాలతో మాత్రం జర్నలిజం నడపకండి. జర్నలిజానికి విలువలు విశ్వసనీయత ఉంటుంది. ఎప్పుడైతే మీరు దానికి బిజినెస్ తొడిగారో తిలోదకాలు ఎప్పుడో ఇచ్చారు. కానీ నిజంగా కొంతమంది పరితపిస్తూ ఉంటారు జర్నలిజం కోసం. అలాంటి వ్యక్తులకి ఆచ్ఛేదన ఎక్కడ? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ ఒక సెట్ ఆఫ్ పొలిటికల్ వెంజంట అన్నది కొంతమంది త్రూగా జరుగుతుంది. దాంట్లో మీరెందుకు సమిధులు అవుతున్నారు? అంటే మీ ఎజెండాలతో డ్రైవ్ చేస్తున్నారు పొలిటికల్ పార్టీలని. మొదటి నుంచి కూడా అదే జరుగుతుంది సార్. దట్స్ వాట్ ఇట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 8 years. అధికారంలో ఉన్న కాడి నుంచి అధికారం తర్వాత నుంచి కూడా చూస్తే మీరు డ్రైవ్ చేసిన కాన్సెప్ట్లోనే 42 సంవత్సరాల పైచీలకు లెగసీ కలిగిన ఒక ప్రాంతీయ పార్టీ ఆ విధంగా నడుస్తుందా అన్నది గమనిస్తే అందులో ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఇది నచ్చకపోయినా భరించే ధోరణిని అలవర్చే కార్యక్రమానికి తెరలేపారన్నది ఖచ్చితంగా డంగపలాస్గా నేను చెప్పగలను.
లడ్డు ఇష్యూలో తను చాలా డైరెక్ట్గా ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. ఇంక అయిపోయింది, ఈ ఇష్యూ అయిపోయింది, ఇంతటితో క్లోజ్ చేద్దాం, ఇక ఈ రోజు నుంచి దీని మీద డిబేట్లు అనవసరం అన్నారు. నెక్స్ట్ డే నుంచి దాని ప్రస్తావన లేదు ఇంకా. ఎందుకు? నేను అదే చెప్తున్నాను. నేను ఎప్పుడు వాడే ఒకటే ఉంటుంది, క్షవరం అయితేనే కానీ వివరం తెలియదు అన్న దగ్గర క్షవరం చేయించుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారు, కానీ వ్యవస్థను క్షవరం చేయించిన కార్యక్రమానికి తరలేపకండి. వ్యవస్థ గమనిస్తూ ఉంటుంది. శాశ్వతం అనుకుని ఎప్పుడైతే మహామహులకే దిక్కులేదండి. హిట్లర్ లాంటివాడినే ప్రపంచం టాలరేట్ చేయలే. అవును, అలాంటిది మీరందరూ ఎంత ఒక్కటి నేను చెప్పగలను. ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక 5 years టెన్యూర్లో, నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ప్రెజెన్స్ మేడ్ విత్ సెన్స్. ఒక పొలిటికల్ ఏరాలో ఒక రాజకీయ పార్టీ ప్రజా సమస్యలు ప్రజాస్వామ్యంలో పరిరక్షణ కోసం అధికారం ఇస్తే ఏం చేశారు అన్నదానికి మీరు ఎన్నిసార్లు వేలెత్తి చూపించినా, ఓ మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది చూడండి, సమాజాన్ని ఇలా వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. అంటే ప్రతి నిమిషం మీరు ఇలా ఉండండి అని హెచ్చరిక. అలా మీరు ఎన్నిసార్లు వేలెత్తి చూపిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని, అంత చక్కని హెచ్చరికలు మీరు తీసుకుంటారని అర్థం. హెచ్చరికలు ఎవరు చేస్తారు నాకు తెలిసి? నా తల్లిదండ్రులు, నా గురువులు, నెక్స్ట్ దేవాంశ సంబూతుడైన అంబేద్కర్ గారు ప్రతి ప్రాంతంలో ఇలా వేలెత్తి చూపిస్తుంటాడు హెచ్చరికతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ స్టిల్ ఎలవ్ కాబట్టి మీరు ప్రతి నిమిషం ఆయన పేరుతోనూ ఆ పార్టీని హెచ్చరించేలా చేస్తున్నాడు. ఎందుకంటే కొంతమంది మాట్లాడిన మాటలు కూడా మీరు గమనించుకోగలిగితే, శాశ్వతంగా ఆయన నిర్మూలించాలని ఒకరు, తర్వాత ఈ వ్యక్తి ఎలాగైనా సరే జైల్లో పెట్టేయాలన్న కాన్సెప్ట్తో మీరందరూ. ఎందుకు? ఎదుర్కొనే సామర్థ్యం లేక. అలాంటి కేసులు పెడితే ఇంకా బయటికి రావడం కూడా కష్టమే అని నిన్న జరిగినటువంటి చెప్తున్నాను. అంటే మీరు ప్రయత్నానికి పరాకాష్ఠలో ఉన్నారు. ప్రయత్నానికి పరాకాష్ఠ ఉన్నప్పుడు ఆయన నమ్మినవాడు పైన దేవుడు ఉన్నాడని 25 సార్లు చెప్తుంటాడు ఆయన. మీరు చూసుకోండి కావాలంటే ఈ 5 నెలల ప్రస్థానంలో, దగ్గర 5 నెలల మీ ప్రస్థానంలో అతిరథ మహారథులుగా మీరుండి కూడా, అంటే 164తో ఉండి కూడా బయటకు వచ్చి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి తిరిగి మీరు ప్రశ్న సంధించలేకపోతున్నారు. మీకు అర్థమవుతుందా? ఇష్యూ ఏదైనా సరే మాట్లాడటానికి లేదు. ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ప్రెస్ మీట్కి తిరిగి మీరు హెచ్చరించలేకపోతున్నారు. ఎందుకు? ఆయన హెచ్చరించిన 5 సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి నిమిషం మీరు హెచ్చరించబడుతున్నారు. మీకు అర్థమవుతుందా? సో ఈ హెచ్చరించబడే కాన్సెప్ట్లో మీరుండి ఆయన హెచ్చరిద్దామని ప్రయత్నిస్తే విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అని అర్థం. ఎందుకంటే ఒక మనిషికి ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుందండి? నేను సింపుల్గా చెప్తా. ప్రధానికి రాజశేఖర రెడ్డి గారు ఏదైనా ఒక చిరుమందహాసంతో అలా పక్క తీసుకుని వెళ్ళిపోయాడు ఏ ఇష్యూనైనా. ఇదే జగన్మోహన్ రెడ్డి స్తబ్దంగా ఆయన పని ఆయన చేసుకుంటూ పేర్లు కూడా ఎత్తివాడు కాదు. మీకు అర్థం అవుతుంది కదా, నా పేరు ఎత్తకపోతే ఎంత బాధ ఉంటుంది అన్న దానికి పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణ. మీకు అర్థమైందా? సో ఒక 5 సంవత్సరాల ప్రస్థానంలో ప్రైమరీ టార్గెట్ ఆయన మొదటే ఫిక్స్ అయ్యాడు. మనం చూడండి, వీ నీడ్ టు లివ్ విత్ కరోనా అన్నది. ఆయనకి తెలిసింది ఒకటి, ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇఫ్ ఈ బికమ్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ పాలిటిక్స్లో, అంటే ఏంటి, మనిషిని ఉచకాయించాడు ఆయన. సాధారణంగా ఏమనుకున్నాడంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ పౌరుషంగా నేను ఈరోజు ముఖ్యమంత్రిని అవ్వడానికి నా ప్రయత్నం ఉంటుందనుకుని ఎలక్షన్ ఉంటుందనుకున్నాడు. కానీ క్రిటిసిజం నుంచి సక్సెస్ చూడడానికి అతను ఏం చేశాడంటే లెట్ హిమ్ క్రిటిసైజ్ అని పాసిఫికేషన్తో నాకు 23 స్థానాలు 21 స్థానాలు లేదా 35 నుంచి 23 11కు పడిపోయినా 21కు పడిపోయినా కుమారస్వామిల స్ట్రాటజిస్ట్ అవుదాం అనుకున్నాడు. ఓకే, అంటే స్ట్రాటజికల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే అధికారమే పరమావధి అనుకుని దండం పెట్టుకుంటాడు కుమారస్వామి. అందుకే మైసూర్ ప్రావిన్సు, బెంగళూరు పరిసర ప్రాంతాలను గెలుపులు మినిమం నెంబర్ ఆఫ్ సీట్లతో గేమింగ్కి మాత్రం ఉపయోగపడుతుంది. సో ఆ స్ట్రాటజీ ఎప్పుడైతే ఆప్ చేశాడో ప్రస్థానం చూడండి, అతన్ని ప్రేరేపించిన దగ్గర నుంచి అతనిలో పరివర్తన చెందించే విధానానికి సక్సెస్ జగన్మోహన్ రెడ్డి చూశారు. ఎందుకు చెప్తున్నానంటే అదర్వైజ్ ఈ పొలిటికల్ బ్యాటిల్లో జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, బీజేపీ ఉంటుంది. ఆటలాడేటువంటి కాంగ్రెస్ మాట తర్వాత మాట్లాడదు. మీకు అర్థమవుతుందా? సో బీజేపీ అనేది నిలబడినా కాంగ్రెస్ అనేది నిలబడినా 0.8% ఓట్లతో సస్టైన్ అయ్యే బ్యాచ్లు.
అండ్ బిలో 1% 2%. సో మిగిలిన గేమ్ అంతా ఎక్కడ ఉండదు. ఒక సామాజిక వర్గ పరంగా దగ్గర 18-21% ఉన్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ, నెక్స్ట్ మేమందరం ఏకతాటి మీదకి వచ్చాం అని చెప్పి గతంలో ఒక జర్నలిజం మనోభావాలు ఒక గ్రాండ్ కాకతీయ హోటల్లో జరిగిన భావాలకి అనుగుణంగా ఇప్పుడు అదే చేశారు కదా ఎన్ఆర్ఐ వింగిల్తో. అప్పటికి ఇప్పటికీ మీ పంధా మారలే. పంధా మార్పు కోసం పరితపించిన జగన్మోహన్ రెడ్డిని పంధా మార్చుకొని మీ రాజకీయ చతురతతో మళ్ళీ సంఘటితమై ఎదిరించారు, పరిమితం చేశారు 11కి. కానీ ఇండివిజువల్గా ఈ రోజుకి కూడా మీ ముగ్గురు ఒక వేదిక మీద నేను అనుకుంటా, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే అంతకన్నా లేను అన్న ప్రస్తావనే కనబడుతుంది, కానీ నేను అనే ప్రస్తావన కనబడుతుందా? ఏ ఒక్కరు కూడా కాన్ఫిడెన్స్ లేదు. సో అది ఎప్పుడైతే జరుగుతుందో, సో ఇది కీడించి మేలించే జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్స్ట్రుమెంట్ అనే పవన్ కళ్యాణ్ గారిని స్ట్రాటజికల్ ప్లేకి అలౌ చేస్తున్నాను అనుకున్న దానికి కీడి ముందే ఇచ్చాడు. ఎస్, ఈ స్ట్రాటజికల్ ప్లే కనుక ఆప్ట్ అయితే గ్యారంటీగా నాకు ఉపద్రవం ఉంటుందని ఆయనకు ముందే తెలుసు. ఇది దీనికి సారాంశం. మీరు ఇది గమనించుకోండి. ఈ పవన్ కళ్యాణ్ గారు కనుక 2019 లాగా ఇండివిజువల్గా నిలబడి ఉంటే, దట్స్ వై ఈజ్ ఎయిమింగ్ ఫర్ 175 out of 175. కానీ వైటల్ రోల్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్లే చేశారో ఆ కీడు ఆయన ముందే గ్రహించాడు ఫ్రమ్ ద డే 1 నుంచి. ఎందుకంటే అవకాశం కోసం ఉన్న వీళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అవసరం తీర్చుకోవడానికి ముందే ఉంటాడు. ఎందుకంటే నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రతి డిబేట్లో జనసేన వాళ్ళు ఇంకా మామూలుగా కబడ్డీగా ఉండేవి కాదు తిట్లు తెలుగుదేశం వాళ్ళు, కానీ వాళ్ళు అస్సలు చలనం అన్నది ఉండేది కాదు. మీకు అర్థమవుతుందా? సో ఇలాంటి స్ట్రాటజీస్కి పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా ఇంకా ఎదగాలి అని ఎవరెవరో మాట్లాడుతున్నారు చూడండి, ఉపద్రవాన్ని ముందే గ్రహిస్తాడు ఆయన. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ కూటమిలో లేరనుకోండి సార్, ఊహించండి మీరు. అంతేగా ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ తెలుగుదేశం 23. అంతే. ఆ యుద్ధానికి ఖచ్చితంగా ఈయన కావాల్సి వచ్చారు, అది అడ్వాంటేజ్ తీసుకున్నారు. వేరే సెంట్రల్లో ఉన్న బీజేపీ అసలు వాళ్ళు అసలు పట్టించుకోలే తెలుగుదేశాన్ని. బట్ ఇన్స్ట్రుమెంటల్గా ఈయన ఉపయోగపడిన విధానానికి జగన్మోహన్ రెడ్డి గారి ఉపద్రాన్ని ముందే పసిగట్టిన పాపానికి అవుట్కమ్ 11 and 164 కూటమి పరంగా. సో ఇవాళ ఈ పొలిటిక్సల్ అగనీలో ప్రిపరేషన్ ముందే ఉంది ఓటమికి కానీ గెలుపుకి కానీ. బట్ ఇక్కడ మీరు జరుగుతుంది దానికి ఏంటంటే ఇంకా 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 నిర్మూలిద్దాం అనుకున్న కాన్సెప్ట్ ఉంటే, భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది. సో ఆ ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లినంతకాలం ఇవాళ ఒక పోలీస్ ఎఫ్ఐఆర్లో కొన్ని మంది వ్యక్తుల మీద లేకపోతే కొన్ని ఛానళ్ళ మీద అందరి మీద పేర్లు చెప్పారని చెప్పి ప్రొవకేషన్తో ఎఫ్ఐఆర్లు మ్యాప్ చేయొచ్చు. బట్ వ్యాసెస్ ద కోర్ట్ ఆఫ్ లా, గౌరవ సుప్రీంకోర్టులు కానీ లేదంటే గౌరవ న్యాయస్థానాలు మన పరిరక్షణ కోసం ఎలా ఉన్నాయి అన్నది అదే చెప్తున్నాను. దీర్ఘకాలిక ప్రయోజనం ఆశించి ఒక తాత్కాలిక ఉపశమనంతో చేస్తున్న ఒక రాజకీయ వికృత క్రీడకి వ్యవస్థని పణంగా పెడుతున్న మీకు సమాధానమే, వ్యవస్థని మీరు ఏమీ గేమ్ చేయలేరు, చేసినా తాత్కాలికం మాత్రమే. ఆ తాత్కాలిక ఉపశమనం పొందండి, ఏం పర్వాలేదు. ఎందుకు అంటే బలవంతుడు నాకేమని విర్రవేగని ఒక జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీరందరూ పోర్ట్రేట్ చేశారు ఆయన విర్రవీగాడని. కాదు, విర్రవేగకుండా రాజకీయాన్ని స్ట్రైట్ లైన్ మెథడ్లో రాజకీయమే చేద్దాం అనుకున్నాడు. అక్కడ రాజకీయాన్ని జోడించేసిన మీ వికృత క్రీడకి అని బలయ్యాడు. ఇండివిజువల్గా మీకు మా వల్ల కాదు, చలిచీమల చేత చెక్కాలి బలవంతుడు. అప్పుడు ఏం చేయాలి? చలిచీమలు సంఘటితంగా అవుతాయి కదా. చలిచీమల వల్ల ఉన్నది ఏంటంటే ఐదర్ డూ ఆర్ డై కాదు, బంధించడానికి మాత్రం ఉపయోగపడదు. సో బంధిస్తే అవేదో చేయగలవా? సో అంచేత ఏమి చేయలేని దానికి ఊకదంపుడు ఉపన్యాసాలతోనూ ఇద్దరు ప్రముఖులు కూర్చుండిపోయి దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అయిపోతాం అని, ఇంకా చంద్రబాబు గారి కేసులు సంధించేస్తే అన్నది పాతవా కొత్తవా? వండివార్చే వార్తలకిను ఒరిజినల్ వార్తలకి చాలా తేడా ఉంటుంది సార్. మీకు ఒకటే మాట చెప్తా, 5 నెలల ప్రయత్నమే అష్టదిగ్బంధం చేద్దాం కేసులని. ఏది ఫైనాన్సెస్తో మొదలెట్టారు, అద్భుతాన్ని చవి చేశారు రుషికొండలో.
సార్ నివ్వెరపోయే పనులే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నివ్వెరపోయే పనులు మా ఆయంలో ఇంత లెగసీ కలిగిన మేము అన్న ప్లోరల్ యాడ్ చేసే ప్రతి ప్రస్థానంలో సింగులర్గానే మిగిలిపోయి కాంటెంపరరీ పొలిటిక్స్లో ఏది ఏమీ చేయలేకపోయామా? ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పితే ప్రజల కోసమే అన్న దగ్గర ప్రతి దగ్గర డాట్గానే మిగిలి ఉన్నాయి. ఎస్ సార్. ఇక్కడ ప్రశ్న సొల్యూషను శాశ్వత సమాధానం. అవును. ప్రశ్నకి సొల్యూషన్ ఏంటంటే శాశ్వత సమాధానం ఇచ్చి పెట్టాడు. ఎస్ సార్. సో దానివల్ల ఏమైంది? సమాజ హితం కోరేవాడు ఎవడన్నా ఇవాళ మాట్లాడుతున్న ప్రజలే చూసుకోండి. పోనీ వాళ్ళు అనుకున్న 40% ఓట్లే అనుకుందాం, వాళ్ళు మాట్లాడుతున్న భాష చూడండి. కష్టానికి భుజం ఇచ్చాడా, ఆపన్న హస్తం కింద నిలబడ్డాడంటే ప్రతి నిమిషం అతనే కనబడుతున్నాడు. సో దాన్ని బట్టి రాజకీయాలు చేయడానికే మీరున్నారన్నదానికి యాక్సెప్టెడ్. రాజకీయాలు రాజకీయంగా చేయండి. కానీ రాజకీయాల్ని నేనొక్కడనే చేద్దామని వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఒక్కడు చేసే రాజకీయాలకిను సమూహాలు చేసే రాజకీయాలకి తేడాలు ఉంటాయి. అది గమనించుకోండి. అంతకని రైట్ సార్. థ్యాంక్ యూ అండి. ఇదండి ఈనాటి విశ్లేషణ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.